10th మ్యాథ్స్ రియల్ నెంబర్స్ ఫస్ట్ చాప్టర్ అండి. ప్రూవ్ దట్ రూట్ 2 ఈజ్ ఇర్రాషనల్ నెంబర్. సో ఫస్ట్ మనం ఇర్రాషనల్ నెంబర్ రూట్ 2 అని ప్రూవ్ చేయాలంటే రూట్ 2 రేషనల్ అని మనం అజ్యూమ్ చేసుకుంటాం. సో లెట్ us assume రూట్ 2 ఈజ్ ఇర్రాషనల్ నెంబర్. రూట్ 2 irrational numbers means మన rational number will be in the form of p by q form. Here ab can be any integer, we can write as any integer, and b not equals to 0. ఇప్పుడు b డినామినేటర్కి b అనేది 0 అవ్వకూడదు. ఒకవేళ 0 అయితే అది మొత్తం ఇన్ఫినిట్ అయిపోద్దండి. అంతేకాకుండా ఇక్కడ ఏబి ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ మీన్స్ నథింగ్ బట్ విచ్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ వన్ ఫ్యాక్టర్. సో అదర్ దాన్ వన్ ఫ్యాక్టర్ ఇట్ విల్ నాట్ బి కోప్రైమ్స్. దట్ మీన్స్ ఇఫ్ ఫర్ సపోజ్ 8 and 9 తీసుకుంటే 8, 9కి మనం ఫ్యాక్టర్స్ రాసుకుంటామండి 8కి 9కిను. సో 8 ఫ్యాక్టర్స్ ఏమొచ్చి 1, 2, 4, 8 అవుతుంది. అలాగే 9కి నుంచి 1, 3 and 9. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఓన్లీ 1. సో 8 and 9 ఆర్ కోప్రైమ్స్ అండి. 8 and 9 ఆర్ నథింగ్ బట్ కోప్రైమ్స్. సో దట్ ఈస్ నథింగ్ బట్ కోప్రైమ్స్ అండి. ఇప్పుడు మనం ఏబి అనేవి కోప్రైమ్స్ అవుతాయా అవ్వవా అనేది మనం చెక్ చేసుకోవాలి. సో దట్ వీ క్యాన్ ప్రూవ్ రూట్ 2 ఈజ్ ఇర్రాషనల్ నెంబర్. సో మనం ఆల్రెడీ రూట్ 2 రేషనల్ నెంబర్ కింద తీసుకున్నప్పుడు రూట్ 2 అనేది ఏబి ఫామ్లో మనం రాసుకోవచ్చు. బికాస్ రేషనల్ నెంబర్స్ విల్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. మనం ఇక్కడ రూట్ తీసేసి దీనికి మనం ఈక్వల్ చేసుకోవడానికి, అంటే మనం సమ్ ప్రూవ్ చేయడానికి మనం రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి ఫామ్లో బోత్ సైడ్స్ స్క్వేర్ చేసుకోవాలి. వెన్ వీఆర్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్నో రూట్ 2 హోల్ స్క్వేర్ వీ హ్యావ్ టు రైట్, ఏ బై బి ఫామ్ హోల్ స్క్వేర్ వీ హ్యావ్ టు రైట్. ఇక్కడ రూట్ 2 అనేది స్క్వేర్ మనం స్క్వేరింగ్ చేసుకున్నప్పుడు రూట్ అనేది పోతుందండి. ఎలా అంటే రూట్ 2 మీన్స్ రూట్ మీన్స్ నథింగ్ బట్ 1/2 అండి. పైన హోల్ స్క్వేర్ ఉంది. సో 2 కట్ అయితే మనకి 2 మిగులుతుంది అనమాట. అండ్ హియర్ వీ కెన్ రైట్ ఏ బై బి యాజ్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. సో 2 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో 2b స్క్వేర్ 1 ఇంటూ ఏ స్క్వేర్. సో 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. దీన్ని నేను 1 కింద అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 2b స్క్వేర్ ఉంది కదండి, ఇక్కడ 2 మల్టిప్లికేషన్లో ఉంది. అదే ఈ టైప్ మనం తీసుకొచ్చామనుకోండి అది 1/2 డివిజన్ పొజిషన్లోకి వస్తుంది అన్నమాట. సో b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 2. ఇక్కడ ఇఫ్ ఫర్ సపోజ్ 2 అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే అప్పుడు 2 డివైడ్స్ ఏ ఆల్సో. దట్ మీన్స్ ఇక్కడ మనం ఏదైనా ఒక ఫర్ సపోజ్ 2 రాసుకున్నామండి ఏని ఏ ప్లేస్లో, అంటే 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. 4/2 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మీన్స్ లెట్ us assume like 2 square by 2 that is equal to 4/2. that is equal to ఆన్సర్ ఎంత వస్తుందండి? 2 వస్తుంది. అంటే ఇక్కడ 2 ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. సో ఫ్రమ్ థీరం 1.2 నుంచి మనం తీసుకున్నామండి ఈ స్టేట్మెంట్. సో ఇప్పుడు మనకి ఏమర్థమైంది? బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 2 ప్లేస్లో 2 ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. దట్ మీన్స్ ఏని కూడా డివైడ్ చేస్తుంది కదండి. అదే థీరం 1.2 నుంచి. అలాగే మనం ఇంకొక ఇంటీజర్ తీసుకుంటున్నామండి. లెట్ us assume c యాజ్ ఇంటీజర్. దట్ ఈస్ a ఈజ్ ఈక్వల్ టు 2c. ఇప్పుడు ఈ a ఈజ్ ఈక్వల్ టు 2c అనేది మనం స్టేట్మెంట్ 1లో వేసుకుంటున్నాం. అంటే ఇక్కడ మనం bకి చూపించామండి ఏ స్క్వేర్ బై 2 అని. అలాగే అంటే ఏని మనం ప్రూవ్ చేసాం, ఇప్పుడు మనం బీని ప్రూవ్ చేస్తున్నాం. ఎందుకంటే ఏబి అనేవే కదా మనం కోప్రైమ్స్ కింద ప్రూవ్ చేస్తే మనకి రూట్ 2 అనేది ఇర్రాషనల్ వస్తుంది, అందుకని. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2c ఇన్ 1. సో 2b స్క్వేర్ అంటే ఏ ప్లేస్లో మనం 2cని పెట్టుకుంటామండి. ఇప్పుడు ఫస్ట్ 1 ఈక్వేషన్ పెట్టాలి. సో 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లేస్లో ఈ ఏ ప్లేస్లో మనం 2c రాసాము. సో 2
2c స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ వస్తుంది. సో 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ స్క్వేర్ని మనం దీనికి అప్లై చేస్తున్నామండి. 2 స్క్వేర్ మీన్స్ నథింగ్ బట్ 4c స్క్వేర్. సో 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4c స్క్వేర్. సో ఇక్కడ బోత్ సైడ్స్ 2, ఇక్కడ 2 అనేది మల్టిప్లికేషన్లో ఉంది, ఈ టైప్ వస్తే డివిజన్ అవుతుందండి. సో 2 1s 2 2స్తో నేను డైరెక్ట్గా కట్ చేసుకున్నాను. సో b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్ వస్తుంది. దట్ ఎంప్లాయిస్ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ బై 2. ఈ 2ని నేను మళ్ళీ ఈ టైప్ పంపిస్తే అది డివిజన్ పొజిషన్లోకి వచ్చింది. ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, ఈ టైప్ వస్తే డివిజన్ పొజిషన్లోకి వస్తుంది అనమాట. సో దట్ ఎంప్లాయిస్ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ బై 2. సో సేమ్ స్టేట్మెంట్ అండి. ఇఫ్ 2 డివైడ్స్ b స్క్వేర్ దెన్ 2 డివైడ్స్ b ఆల్సో ఫ్రమ్ థియరం 1.2. సో ఇక్కడ నేను చెప్పినట్టే మనం ఏదైనా ఒక నెంబర్ ఎజ్యూమ్ చేసుకొని చూసుకున్నాం అనుకోండి, అది 2 డివైడ్ చేస్తుందండి. సో హియర్ ఏబి ఆర్ హ్యావింగ్ కామన్ ఫ్యాక్టర్ 2 అదర్ దాన్ 1. నేను ఇక్కడ చెప్పాను కదండి కోప్రైమ్స్ గురించి. సో ఇక్కడ 1 కన్నా ఎక్కువ కానీ మనకి ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కోప్రైమ్స్ మనం అన్నాం. సో హియర్ ఏబి ఆర్ హ్యావింగ్ కామన్ ఫ్యాక్టర్ 2. సో ఇప్పుడు మనకి ఇక్కడ ప్రూవ్ చేసిన దాన్ని బట్టి, ఈ 2 స్టేట్మెంట్స్లో ప్రూవ్ చేసిన దాన్ని బట్టి, సో ఏ బి ఆర్ హ్యావింగ్ కామన్ ఫ్యాక్టర్ సో 2 అండి, ఎందుకంటే 2 చేత డివైడ్ అవుతాయి కాబట్టి, అదర్ దాన్ 1. సో ఏబి ఆర్ నాట్ కోప్రైమ్స్. సో ఇట్ కాంట్రడిక్ట్స్ దట్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో అవర్ అజంప్షన్ అనేది తప్పండి. సో √2 అనేది ఇర్రాషనల్ మీన్స్ రేషనల్ నెంబర్ కాదు, √2 అనేది ఇర్రాషనల్. సో ఇట్ కాంట్రడిక్ట్స్ దట్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. ఇక్కడ మనం ఏదైతే అజ్యూమ్ చేసుకున్నామో అజంప్షన్ తప్పండి. అంటే √2 ఈజ్ నాట్ అ రేషనల్ నెంబర్. మనం ఏమని అనుకున్నాం, √2 అనేది మనం రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం. ఇక్కడ మనకి కోప్రైమ్ అదర్ దాన్ 1 2 వచ్చింది కాబట్టి ఇక్కడ √2 ఈజ్ ఇర్రాషనల్ నెంబర్. మనం తీసుకున్న అజంప్షన్ రేషనల్ నెంబర్ అనేది తప్పండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.